తులారాశి వారి ఆర్థిక పరిస్థితి ఈరోజు మెరుగుపడుతుంది. సన్నిధులతోటి ఈరోజు వీరు ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. విలువైన వస్తువులు కూడా సేకరిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలకు ఎటువంటి లోటు ఉండదు. ఆలయాలు ఆశ్రమాలు కూడా ఈరోజు ఈ రాశి వారు సందర్శిస్తారు. పోటీ పరీక్షల్లో కూడా మంచి విజయాలు సాధిస్తారు. వ్యాపారవర్గాల వారికి వ్యాపారంలో మంచి లాభాలు దక్కుతాయి. ఉద్యోగవర్గాల వారికి ఊహించని విధంగా ఇంక్రిమెంట్ సంబంధించిన సమాచారం అందుతుంది. రాజకీయ వర్గాల వరకు విదేశీ పర్యటనలు, సినీ టీవీ కళాకారులకు చిక్కులు సమస్యలు అధికమవుతాయి. విద్యార్థులు కూడా ఈరోజు నూతన ఉత్సాహంతో గడుపుతారు. మహిళలకు ఆస్తి లాభ సూచనలు. తులారాశి వారికి వాడక సూచన రంగు గోధుమ రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరూ కూడా శ్రీ నరసింహస్వామి వారిని పూజించడం, స్వామివారి స్తోత్రాలు పఠించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఆలోచనలు ఏమాత్రం కూడా నిలకడగా ఉండవు. ఆస్తి వివాదాలు కూడా బాగా చుకాకపరుస్తాయి. ప్రతి పనిలో కూడా శ్రమ అధికంగా ఉంటుంది. పనుల్లో ఆటంకాలు అవరోధాలు కూడా ఎదురవుతాయి. కంటికి సంబంధించిన రుగ్మత వల్ల కొంతవరకు ఈరోజు వీరికి ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం చాలా మంచిది. రాబడి తగ్గడం వల్ల అవసరాలు తీర్చుకోవడం కోసం ఖర్చులు కూడా చేయాల్సి వస్తుంది. వ్యాపారవర్గాల వారికి వ్యాపారాలు ఆశించిన రీతిలో ఉండవు. ఉద్యోగవర్గాల వారికి ఉద్యోగాల స్థాన మార్పు సూచనలు. రాజకీయ పారిశ్రామిక రంగాల వారి విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. సినీ టీవీ కళాకారులకు అవకాశాలు కొన్ని అందినట్టే అంది చేజారుతాయి. విద్యార్థులు ఈరోజు వీరుడి ఫలితాల పట్ల నిరాశ చెందుతారు. మహిళలకు అనారోగ్య సమస్యలు అధికమవుతాయి. ఇక వృశ్చిక రాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు గులాబీ రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి ప్రతి ఒక్కరూ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారి కుటుంబ సమస్యలు వేధిస్తాయి. ఆదాయం తగ్గి రుణాలు చేస్తారు. శ్రమకు తగిన ఫలితం కనిపించదు. ప్రయాణాలు కూడా చేయాల్సి వస్తుంది. విలువైన వస్తువులు తమ వెంట తీసుకెళ్లేటప్పుడు జాగ్రత్తగా కాపాడుకోవాలి. చేజారే పరిస్థితి అధికంగా ఉంది. వ్యాపారవర్గాల వరకు వ్యాపారంలో ఒత్తిడులు అధికంగా పెరుగుతాయి. ఉద్యోగవర్గాల వరకు విధుల్లో అదనపు బాధ్యతలు. రాజకీయ వర్గాల వరకు కూడా నిరుత్సాహంగానే గడుస్తుంది. కళాకారుల ప్రయత్నాలు ఏమాత్రం కూడా ముందుకు సాగవు. విద్యార్థులకు కోరుకున్న అవకాశాలు దూరమవుతాయి. దీనివల్ల నిరాశ కూడా చెందుతారు. మహిళలకు కుటుంబపరమైన చికాకులు సమస్యలు మరింత అధికమవుతాయని చెప్పవచ్చు. ధనురాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరు కూడా కనకధార స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఆర్థిక పరిస్థితి కొంత ఆందోళన కలిగిస్తుంది. ప్రయాణాలు కూడా ఈరోజు వీరు చేయాల్సి వస్తుంది. ఉదర సంబంధిత రుగ్మతలు కొంతవరకు అధికంగా ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రతి పనిలో కూడా శ్రమ అధికంగా ఉంటుంది. వ్యాపారవర్గాల వరకు వ్యాపార లావాదేవీలు నిరాశజనకంగా సాగుతాయి. ఉద్యోగవర్గాల వరకు పని ఒత్తిళ్లు అధికమవుతాయి. పారిశ్రామిక వర్గాల వరకు అవకాశాలు కొన్ని తప్పిపోతాయి. సినీ టీవీ కళాకారులకు కూడా ఈరోజు ఒడిదుడుకుల మధ్య కొనసాగుతుంది. విద్యార్థులు అంచనాలు తప్పడం వల్ల కొంతవరకు ఆందోళన చెందుతారు. మహిళలకు మానసిక అశాంతి అధికమవుతుంది. మకర రాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి ప్రతి ఒక్కరూ కూడా గణపతిని పూజించడం చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు ఈరోజు పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలు చాలా వరకు కూడా సంతృప్తికరంగా ఉంటాయి. సన్నిధులతోటి కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. వాహనాలు ఆభరణాలు కూడా కొనుగోలు చేస్తారు. కాంట్రాక్ట్ రంగం వారు కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. బంధువుల నుంచి ఆస్తి ధనలాభ సూచనలు. నూతన ఉద్యోగం కోసం ఎవరైతే కుంభరాశి ప్రయత్నం చేస్తారో వారి కోరిక కూడా నెరవేరే అవకాశం ఉంది. ప్రయాణం చేస్తారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహారాల విషయానికి వస్తే ప్రతినిత్యం ఆంజనేయ స్వామి వారిని యథాశక్తిగా పూజించడం, హనుమాన్ చాలీసా స్తోత్రాన్ని ప్రతినిత్యం యథాశక్తిగా పఠించడం ఈ వారం అంతా కూడా కర్కాటక రాశి వారికి చాలా మంచిదని చెప్పవచ్చు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం ఆర్థిక పరిస్థితి కొంత నిరాశజనకంగా ఉన్నప్పటికీ కూడా అవసరాలకు మాత్రం డబ్బు ఏదో ఒక విధంగా చేతికందుతుంది. దీనివల్ల వీరి అవసరాలన్నీ కూడా తీరుతాయి. సంఘంలో విశేష గౌరవాన్ని ఈ వారం వీరు పొందుతారు. వీరి జీవితాశయం కూడా నెరవేరుతుంది. నిరుద్యోగులు ఎవరైతే గత కొంతకాలంగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో, ఉద్యోగానికి సంబంధించిన సమాచారం కోసం నిరీక్షిస్తున్నారో వారి కోరిక నెరవేరే అవకాశం ఉంది. వాహనాలు ఆభరణాలు కూడా వీరు కొనుగోలు చేస్తారు. శుభకార్యాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. ప్రత్యర్థులు సైతం వీరికి అనుకూలంగా వ్యవహరిస్తారు. ఆలయాలు కూడా సందర్శిస్తారు. వ్యాపారవర్గాల వారికి వ్యాపార లావాదేవీలు ఊపందుకుంటాయి. ఉద్యోగవర్గాల వారు నూతన ఉత్సాహంతో గడుపుతారు. పారిశ్రామిక వర్గాల వారికి అరుదైనటువంటి సత్కారాలు. విషయాల క్రయ విక్రయాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం, ఆస్తుచి వ్యవహరించడం మంచిదని చెప్పవచ్చు. ఇక నక్షత్రపరంగా చూస్తే మఖా నక్షత్రం వారికి బుధవారం అనుకూలిస్తుంది. కొత్త ప్రయత్నాలు సఫలమవుతాయి. శుభవార్తలు కూడా అందుకుంటారు. శుక్రవారం అనుకోని ప్రయాణాలు పనులన్నీ కూడా వాయిదా పడతాయి. శుక్రవారం ప్రతి పనిలో కూడా శ్రమ అధికంగా ఉంటుంది. పుబ్బా నక్షత్రం వారికి ఆదివారం అనుకూలించే సమయం. ఆదాయం కూడా పెరుగుతుంది. కార్యజయం కూడా ఆదివారం ఉంటుంది. సోమవారం కొంతవరకు వీరికి ఈతి బాధలు ఎదురవుతాయి.
ప్రయాణాల్లో ఆటంకాలు అవరోధాలు కూడా ఎదురవుతాయి. వాహనాలు నడిపేటప్పుడు కూడా జాగ్రత్త వహించాలి. ఇక ఉత్తర ఒకటో పాదం వరకు బుధవారం పనుల్లో విజయం చేకూరుతుంది. శుభకార్యాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. శనివారం కుటుంబ సమస్యలు, మానసిక ఆందోళన అధికమవుతుంది. ఇక సింహరాశి వారు ఎవరైతే ఈ వారం దక్షిణ దిశ వైపు ప్రయాణం చేస్తారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహారాల విషయానికి వస్తే సింహరాశి ప్రతి ఒక్కరూ కూడా ఈ వారం అంతా కూడా లలితా అమ్మవారిని యథాశక్తిగా పూజడం, లలితా అమ్మవారి యొక్క స్తోత్రాలు ప్రతి నిత్యం యథాశక్తిగా పాలన చేయడం చాలా మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం కార్య జయం అధికంగా ఉంటుంది. ఇంటా బయట కూడా కన్యారాశి వారి మాట చెల్లుబాటు అవుతుంది. ఆర్థిక విషయాలు కూడా వీరికి సంతృప్తికరంగా ఉంటాయి. దీర్ఘకాలిక సమస్యలు కూడా కొన్ని పరిష్కారం అవుతాయి. వీరి ఆరోగ్యం కూడా కుదుటపడుతుంది. వస్తువులు, వస్త్రాలు కూడా ఈ వారం వీరు కొనుగోలు చేస్తారు. గతంలో జరిగిన సంఘటనలు ఈ వారం జ్ఞప్తికి తెచ్చుకుంటారు. వ్యాపారోగ్యాల వారికి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగోగ్యాల వారు నూతన ఉత్సాహంతో గడుపుతారు. కళాకారులకు అనుకోకుండా కొన్ని మంచి అవకాశాలు తలుపు తడతాయి. ఇక షేర్ల క్రయ విక్రయాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిదని చెప్పవచ్చు. నక్షత్రపరంగా చూస్తే ఉత్తర 2, 3, 4 పాదాల వరకు బుధవారం పనుల్లో విజయం చేకూరుతుంది. శుభకార్యాల్లో కూడా పాల్గొంటారు. శనివారం కుటుంబ సమస్యలు, మానసిక ఆందోళన ఎదురవుతుంది. హస్త వారికి మంగళవారం ఆస్తి లాభ సూచనలు, యత్న కార్యసిద్ధి. శుక్రవారం కుటుంబ చికాకులు, అనారోగ్య సమస్యలు, దూర ప్రయాణాలు కూడా చేయాల్సి వస్తుంది. చిత్త 1, 2 పాదాల వరకు బుధవారం ఆకస్మిక ధనలాభ సూచనలు, ఆహ్వానాలు కూడా అందుకుంటారు. ఉద్యోగ యోగ సూచనలు. శనివారం ప్రయాణాల్లో ఆటంకాలు, వృధా ఖర్చులు కూడా అధికంగా ఉంటుంది. కావున శనివారం ఖర్చును నియంత్రించుకోవడం చాలా మంచిది. ఇక కన్యారాశి వారు ఎవరైతే ఈ వారం ఉత్తర దిశ వైపు ప్రయాణం చేస్తారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహారాల విషయానికి వస్తే కన్యారాశి ప్రతి ఒక్కరూ కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం, సూర్య భగవాన్ని ప్రతినిత్యం యథాశక్తిగా పూజించడం ఈ వారం అంతా కూడా వీరికి చాలా మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. చిరకాల మిత్రుల చేయుతోటి ఈ వారం వీరు ముందడుగు వేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు కూడా అందుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. భార్యాభర్తల మధ్య నెలకొన్న వివాదాలు అవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీరే సమయం కాబట్టి తులారాశి వారికి ఎవరికైతే భార్యాభర్తల మధ్య సమస్యలు ఉన్నాయో వారు కూర్చొని చర్చించుకోవడం, ఆ సమస్యలను పరిష్కరించుకునే ప్రయత్నం చేయడం ఈ వారం చాలా మంచిది. వ్యాపారోగ్యాల వారికి వ్యాపారంలో మంచి లాభాలు అందుతాయి. ఉద్యోగోగ్యాల వారికి పదోన్నతి అవకాశాలు, పారిశ్రామిక వైద్య రంగాల వారు అనుకున్న ప్రగతి ఈ వారం సాధిస్తారు. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. ఇక నక్షత్రపరంగా చూస్తే చిత్త 3, 4 పాదాల వారికి బుధవారం ఆకస్మిక ధనలాభ సూచనలు, ఆహ్వానాలు అందుకుంటారు. ఉద్యోగ యోగ సూచనలు. శనివారం ప్రయాణాల్లో ఆటంకాలు, వృధా ఖర్చులు అధికంగా ఉంటాయి. స్వాతి నక్షత్రం వారికి ఆదివారం మానసిక అశాంతి అధికంగా ఉంటుంది. ఆరోగ్యం కూడా మందగిస్తుంది. గురువారం ధన కనక వస్తు లాభ సూచనలు, ప్రముఖులతోటి పరిచయాలు కూడా ఏర్పడతాయి. అదేవిధంగా గురువారం వివాదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కారం అవుతాయి. విశాఖ 1, 2, 3 పాదాల వరకు సోమవారం కుటుంబంలో చికాకులు, ధన వ్యయం అధికంగా ఉంటుంది. శుక్రవారం ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు. ఇంటర్వ్యూలకు సంబంధించిన సమాచారాన్ని కూడా అందుకుంటారు. ఇక తులారాశి వారు ఎవరైతే ఈ వారం తూర్పు దిశ వైపు ప్రయాణాలు చేస్తారో అవి అనుకూలిస్తాయని చెప్పవచ్చు. ఇక పరిహారాల విషయానికి వస్తే ప్రతి ఒక్కరూ కూడా గణపతిని యథాశక్తిగా పూజించడం ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం ఆదాయం అనూహ్యంగా పెరుగుతుంది. కొన్ని సమస్యలను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి పైకం ఏదైతే ఉందో అది ఈ వారం చేతికి అందే అవకాశం ఉంది కాబట్టి అటువైపు ప్రయత్నం చేయడం చాలా మంచిది. శత్రువులు కూడా స్నేహితులుగా మారతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. వ్యాపారవర్గాల వారు వ్యాపార విస్తరణ దిశగా కార్యాచరణ అమలు చేస్తారు. ఉద్యోగవర్గాల వారికి ఇంక్రిమెంట్లకు సంబంధించిన సమాచారం ఏదైతే అందుతుందో అది కొంతవరకు ఊరటనిస్తుంది. రాజకీయ వర్గాల వారిని పదవులు వరిస్తాయని చెప్పవచ్చు. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. నక్షత్రపరంగా చూస్తే విశాఖ 4వ పాదం వారికి సోమవారం కుటుంబంలో చికాకులు, ధన వ్యయం అధికంగా ఉంటుంది. శుక్రవారం ముఖ్య సమాచారాన్ని అందుకుంటారు. ఇంటర్వ్యూలకు సంబంధించిన సమాచారాన్ని కూడా అందుకుంటారు. అనురాధ వారికి ఆదివారం కుటుంబ సమస్యలు, ఆరోగ్యం కూడా ఇబ్బందికరంగా మారుతుంది. శనివారం మాత్రం శుభవార్తలు అందుకుంటారు. ఆర్థిక ప్రగతి కూడా సాధిస్తారు. జ్యేష్ఠ నక్షత్రం వారికి ఆదివారం ముఖ్యమైన సమాచారం అందుతుంది. వాహన యోగ సూచనలు. బుధవారం దూర ప్రయాణాలు, అనారోగ్య సమస్యలు, పనుల్లో ఆటంకాలు కూడా ఎదురవుతాయి. వృశ్చిక రాశి వారు ఎవరైతే ఈ వారం దక్షిణ దిశపై ప్రయాణం చేస్తారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా శ్రీ హయగ్రీవ స్వామివారిని యథాశక్తిగా పూజించడం, స్వామివారి యొక్క స్తోత్రాలు పఠించడం చాలా మంచిది. అనుసరించి ద్వాదశ రాశుల వారికి రేపు గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది, ద్వాదశ రాశుల వారు ఎటువంటి విషయంలో జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం, అదేవిధంగా రేపు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశం, అదేవిధంగా జ్యోతిష్య రీత్యా కన్యారాశి వారి యొక్క వ్యక్తిత్వం, ఆలోచన విధానం ఏ విధంగా ఉంటాయి, వీరి బలాలేంటి, బలహీనతలేంటి అన్న అంశం.